2001లో మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తన పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసి సిద్దిపేటలో ఉద్యమంలో నిలబడ్డ నాడు పెద్ద మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి గులాబీ జెండా ఎగరేసిన జిల్లా ఈ మెదక్ జిల్లా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక ఉద్యమాలు జరిగినాయి. ప్రతి ఉద్యమంలో కూడా ముందుండి నడిచిన జిల్లా మన మెదక్ జిల్లా. ఇవాళ మెదక్ రైలు యుద్ధ ప్రాతిపదికన జరిగి ఇక నెల 2 నెలలు అయితే మెదక్కు రైలు వస్తుంది. గణపురం ఆనకట్ట ఆధునీకరణ చేసుకొని చిట్ట చివరి దాకా నీళ్లు ఇచ్చుకోగలిగినాం. మరి అదేవిధంగా ఈరోజు గజ్వేల్ గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఇవాళ అభివృద్ధికి నమూనా మన గజ్వేల్ నియోజకవర్గం. మరి మనం కార్యకర్తలుగా టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాలంటే ఈ 17 పార్లమెంట్ సీట్లలో అత్యధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అదే ఉద్యమ స్ఫూర్తితోని 5 లక్షల మెజార్టీతోని మెదక్ ఎంపీని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం బహుమానంగా ఇవ్వాలి. పోటీ కాంగ్రెస్తో లేదు, పోటీ బీజేపీతో లేదు, పోటీ కరీంనగర్ పార్లమెంట్తో ఉన్నది. మనకు పోటీ వరంగల్ పార్లమెంట్తో ఉన్నది. మెజార్టీ కరీంనగర్ వాళ్ళు ఎక్కువ తెస్తారా, వరంగల్ పార్లమెంట్ వాళ్ళు తెస్తారా, మెదక్ పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ పోటీ మెజార్టీ తెస్తారా అన్నది మనకే పోటీ తప్ప ఇవాళ ప్రత్యర్థులు ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. తెలంగాణ రాష్ట్రం 4.5 సంవత్సరాల ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన మెదక్ నియోజకవర్గం చూసినట్టయితే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ రైల్వే లైన్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, మరి రైల్వే బ్రిడ్జులు కానీ, మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నాం 4.5 సంవత్సరాలలో. మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి, ఎంతో అభివృద్ధి చేసుకోవాలి. మరి ఇవాళ మన పార్లమెంట్ ఎలక్షన్లో 16 సీట్లు మనం గెలుచుకున్నట్టయితే ఖచ్చితంగా కేంద్రంలో మరి మనకు రావాల్సిన నిధులు కానీ, మరి మనకు రావాల్సిన కాళేశ్వరం కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, మరి మనకు రావాల్సిన ప్రతి వాటా కూడా తెచ్చుకోవడానికి మనకు మంచి అవకాశం. ఈరోజు యావత్తు దేశం ఫెడరల్ ఫ్రంట్ వైపు చూస్తున్నారు. మరి మనం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది దేశంలో. కాబట్టి ఖచ్చితంగా మనము అన్ని నియోజకవర్గాలలో 16 సీట్లు గెలిపించి మన కేసీఆర్ గారికి కానుకగా ఇచ్చినట్టయితే మరి మన రాష్ట్రము ఈరోజు దేశంలోనే నంబర్ 1 కాబోతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లాగా కష్టపడి మరి మన ముఖ్యమంత్రి గారు ఆశించిన బంగారు తెలంగాణకై మనం పరుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. మెదక్ నియోజకవర్గ పార్లమెంటు నుండి అత్యధిక మెజార్టీని ఇస్తామనండి మా కార్యకర్తలందరి తరఫున కూడా మేము మీకు ప్రామిస్ చేస్తా ఉన్నాము. తప్పకుండా మీ సూచనల మేరకు కలిసి పనిచేస్తాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారిని అత్యధిక మెజార్టీతో మళ్ళొక్కసారి ముఖ్యమంత్రిని చేసి విజయ దుందుబి మోగించిండ్రో ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేంత శక్తి కేసీఆర్ గారికే ఉంది. కాబట్టి తప్పకుండా కేంద్రంలో కూడా చక్రం తిప్పి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తప్పకుండా నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి రాబోయే తరానికి బంగారు తెలంగాణ అందించడం కోసం మీరు ఏదైతే సన్నాహక సమావేశాలు చేస్తున్నారో వాటిని తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మీ సూచనల మేరకు పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సమావేశంగా మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా.